हाय फ्रेंड्स, वेलकम बैक टू एपीजे चालीन ऑन यूट्यूब चैनल। ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 44 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో ముంబై ఇండియన్స్ ని అతి దారుణంగా ఓడించారని చెప్పుకోవాలి. ఈ విధంగా ముంబై ఇండియన్స్ ఈ సీజన్ సంబంధించి ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే అవకాశాన్ని కూడా కోల్పోయారు ఈ మ్యాచ్ ద్వారా. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ పరంగా మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో హోమ్ క్రౌడ్ ముందు ముంబై ఇండియన్స్ కి ఆతిథ్యం ఇచ్చి చెన్నై చిదంబరం స్టేడియం చపక్లో ఆడుతున్న మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 7వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో కొనసాగుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో 8 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో 8 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు గెలిచి ఈ పాయింట్లు 4 పాయింట్లతో కేవలం 9వ స్థానంలో ఉండడం జరిగింది. ఈ సీజన్ లో రెండు టీంలకు ఈ మ్యాచ్ 9వ మ్యాచ్. రెండు టీంలకు ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి హోరాహోరీ పోటీ ఉండనున్నట్టుగా మనకు అర్థమవుతుంది. లీగ్ దశలో ప్రతి టీంకు 14 మ్యాచ్లు అయితే ఉంటాయి కాబట్టి ఈ టాటా ఐపీఎల్ సీజన్ పరంగా ఇది 9వ మ్యాచ్. ఇంకా మిగిలి ఉన్నవి 5 మ్యాచ్లు మాత్రమే కాబట్టి పాయింట్ల పట్టికలో మొత్తం 10 టీంలలో మొదటి 4 స్థానాల్లో ఉన్న వారికి మాత్రమే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఆడుతున్న రెండు జట్లు కూడా 7 రెండో జట్టు 9వ స్థానంలో ప్రస్తుతానికి ఉన్నాయి కాబట్టి 4వ స్థానం వరకు చేరాలంటే రెండు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్ గా చెప్పుకోవాలి. విజయం ఎవరిని వరించనుంది? చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని ఆడితే చూడాలని ఈ సీజన్ లో మొదటి నుంచి అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే ధోని ఆటం జరగలేదు. అలాగే ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడారు. రోహిత్ శర్మ ఆడితే చూడాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. ఈ రెండు టీంలకు సంబంధించి సీనియర్ ప్లేయర్స్ ఇద్దరు కూడా అందుబాటులో లేకపోవడం కొంత మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. రెండు టీంలో ప్లేయింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 2 మార్కులతోటి, ముంబై ఇండియన్స్ 1 మార్కు తోటి ఈ మ్యాచ్ అయితే ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. ఈ విధంగా మొదట ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అయితే ఓపెనర్స్ గా రాయల్ రికెంటన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, విల్ జాక్సన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మొదటి ఓవర్ పూర్తి అయ్యేటప్పటికి కేవలం 1 రన్ మాత్రమే చేయగలిగారు. రెండో ఓవర్ బౌలింగ్ అన్షుల్ కాంబోజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. విల్ జాక్సన్ 1 రన్ మాత్రమే చేసి 5 బాల్స్ కి రామకృష్ణ ఘోష్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి నమన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 5 రన్స్ మాత్రమే చేయగలిగి మొదటి వికెట్ ను కోల్పోవడం జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా మొదటి వికెట్ ను కోల్పోవడమే కాకుండా ముఖ్యంగా ర్యాన్ రికల్టన్ వర్సెస్ విల్ జాక్స్ ముందు మ్యాచ్లో చెప్పుకున్నట్టయితే వీళ్ళు పార్ట్నర్షిప్ పరంగా అద్భుతమైన భాగస్వామ్యం రన్స్ అయితే చేపట్టగలిగారు. ఈ మ్యాచ్లో అలాంటి జరగకుండానే వీళ్ళ భాగస్వామ్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు ఛేదించారని చెప్పుకోవాలి. క్రీజులోకి నమన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చి 3వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 20 రన్స్ ఒక వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ అన్షుల్ కాంబోజ్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 29 రన్స్ ఒక వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ ప్రశాంత్ వీరు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 47 రన్స్ ఒక వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ అన్షుల్ కాంబోజ్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 57 రన్స్ ఒక వికెట్. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 9.5 గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ నమన్ క్యాచ్ ను శివం దుబే వదిలేయడం వల్ల 20 రన్స్ పర్సనల్ స్కోర్ ఉన్న దగ్గర నమన్ క్యాచ్ ను శివం దుబే వదిలేయడం డ్రాప్ చేయడం జరిగింది. ర్యాన్ రికల్టన్ 37 రన్స్ వరకు చేయగలిగి 24 బాల్స్ కి ఉర్విల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 53 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ ప్రశాంత్ వీరు 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 70 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ రామకృష్ణ ఘోష్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ అయితే ఆడుతూ ఉన్నారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 70 రన్స్ 2 వికెట్లు. స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 90 రన్స్ 2 వికెట్లు. 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 9 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ రామకృష్ణ ఘోష్ సూర్యకుమార్ యాదవ్ కూడా 20 రన్స్ వరకు చేయగలిగి 12 బాల్స్ ఆడి బ్రావిస్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ మాత్రం చేయగలిగి 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. 12వ ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 106 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ తిలక్ వర్మ కూడా ఎక్కువ క్రీజులో నిలబడలేక కేవలం 5 రన్స్ మాత్రమే చేయగలిగి 8 బాల్స్ ఆడి రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ గా అవుట్ అయ్యారు. క్రీజులోకి కెప్టెన్ హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 110 రన్స్ 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 113 రన్స్ 4 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ రామకృష్ణ ఘోష్ 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 120 రన్స్ 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 124 రన్స్ 4 వికెట్లు. స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ నమన్ తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నారు. వరుసగా వికెట్లని పడిపోతున్నా కూడా నమన్ ఒకరే ఒక శివం దుబే ద్వారా 20 రన్స్ పర్సనల్ స్కోర్ వద్ద లైఫ్ లభించడం వల్ల నమన్ మాత్రం అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. 51 రన్స్ 35 బాల్స్ కి అయిన వెంటనే ఒక 6 కొట్టిన తర్వాత 57 రన్స్ వరకు చేయగలిగి 37 బాల్స్ కి సర్ఫరాజ్ ఖాన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి రాబిన్ మింజీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 135 రన్స్ 5 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ అన్షుల్ కాంబోజ్ రాబిన్ మింజీ కూడా 5 రన్స్ వరకు చేయగలిగి 3 బాల్స్ మాత్రం ఆడి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జి బాల్ తగ్గగా బాల్ 8 వికెట్లకు తగ్గగా బౌల్డ్ గా వెనుదిరగాల్సి వచ్చింది. క్రీజులోకి క్రిష్ భరత్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 142 రన్స్ 6 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 146 రన్స్ 6 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ అన్షుల్ కాంబోజ్ హార్దిక్ పాండ్యా కూడా 18 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 23 బాల్స్ ఆడి బ్రావిస్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఆఖరి 3 బాల్స్ కి క్రీజులోకి ఫ్రంట్ బౌల్డ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 159 రన్స్ మాత్రమే చేయగలిగారు. 7 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పరంగా అద్భుతమైన మంచి గేమ్ ప్లానింగ్ తోటి రన్స్ కట్టడి చేసి ముంబై బ్యాటర్స్ ని త్వరగా అవుట్ అయ్యేలా చేశారని చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా రికెల్టన్ 37 రన్స్ 24 బాల్స్ కి నమన్ 57 రన్స్ 37 బాల్స్ కి సూర్యకుమార్ యాదవ్ 21 రన్స్ 12 బాల్స్ కి హార్దిక్ పాండ్యా 18 రన్స్ 23 బాల్స్ కి మాత్రమే చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 5 రన్స్ లభించాయి. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పరంగా చూసుకుంటే అన్షుల్ కాంబోజ్ ముఖ్యమైన 3 వికెట్లు తీయడం జరిగింది. నూర్ అహ్మద్ ముఖ్యమైన 2 వికెట్లు తీయడం జరిగింది. రామకృష్ణ ఓవర్టన్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. ముంబై ఇండియన్స్ పతనం పరంగా వికెట్ల గురించి చూస్తుంటే మొదటి రన్ వద్ద వికెట్ కోల్పోవడం జరిగింది. 59 99 109 134 139 151 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 159 రన్స్ మాత్రమే చేయగలిగి 7 వికెట్లను కోల్పోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 160 చేయాలనగా ఓపెనర్స్ గా క్రీజులోకి సంజు శాంసన్ రైట్ హ్యాండ్ బ్యాటర్, రుతురాజ్ గైక్వాడ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ ట్రంప్ బౌల్డ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పుడు 7 రన్స్ మాత్రమే చేయగలిగారు. రెండో ఓవర్ బౌలింగ్ బుమ్రా
6 రన్స్ వద్ద సంజు శాంసన్ క్యాచ్ ను వీల్ చేస్తూ వదిలేయడం జరిగింది. ఈ విధంగా సంజు శాంసన్ కి ఒక లైఫ్ అయితే లభించిందని చెప్పుకోవాలి. వెంటనే సంజు శాంసన్ ఒక బౌండరీ మాత్రమే చేసిన తర్వాత సంజు శాంసన్ 11 రన్స్ వద్ద 9 బాల్స్ ఆడి కీపర్ రికెల్టన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి ఉర్విల్ పటేల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఈ విధంగా 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 13 రన్స్ మాత్రమే చేయగలిగి ఒక వికెట్ ను కోల్పోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా. 3వ ఓవర్ బౌలింగ్ ట్రెంట్ బౌల్ట్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 30 రన్స్ ఒక వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ బుమ్రా 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 37 రన్స్ ఒక వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ క్రిష్ భగత్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 55 రన్స్ ఒక వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. ఉర్విల్ పటేల్ 24 రన్స్ వరకు చేయగలిగి 12 బాల్స్ ఆడి ఈ విధంగా బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ గా బాల్ వికెట్ల దగ్గరగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కార్తిక్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 62 రన్స్ 2 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 10.3 గా ఉంది. రన్ రేట్ బాగున్నా కూడా 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. 7వ ఓవర్ బౌలింగ్ రఘు శర్మ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ అయితే ఆడుతూ ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా క్రీజ్ లో బౌలింగ్ చేయడానికి రావడం జరిగింది. 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 69 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ రఘు శర్మ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 85 రన్స్ 2 వికెట్లు. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 66 బాల్స్ మిగిలి ఉండగా 87 రన్స్ మాత్రమే కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. 10వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 92 రన్స్ 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 9.2 గా ఉంది. 60 బాల్స్ మిగిలి ఉండగా 80 రన్స్ మాత్రమే కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. గెలుపు సునాయాసంగా చేతిచ్చే విధంగా కనిపిస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్. బ్యాటింగ్ పరంగా అంత అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ బౌలర్స్ ఎవరు కూడా ఈ భాగస్వామ్యాన్ని చేర్చలేకపోతారని చెప్పుకోవాలి. 11వ ఓవర్ బౌలింగ్ రఘు శర్మ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 97 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 107 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ రఘు శర్మ ఇక్కడికి పరుగుల భాగస్వామి 50 రన్స్ పూర్తి చేస్తున్నారు. 43 బాల్స్. రుతురాజ్ గైక్వాడ్ మరియు కార్తిక్ శర్మ ఇద్దరు కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ముందుకెళ్తున్నారు. స్కోర్ బోర్డును అద్భుతంగా పరుగులు పెట్టిస్తున్నారని చెప్పుకోవాలి. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 114 రన్స్ 2 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్ రుతురాజ్ గైక్వాడ్ తన అర్ధ సెంచరీని పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 34 బాల్స్. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగుతుంది. ముందు ఆడిన మ్యాచ్ లో కూడా తను 70 రన్స్ వరకు చేయగలిగాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం ద్వారా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ను బలపరుచుకున్నారని చెప్పుకోవాలి. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 122 రన్స్ 2 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా ఇక్కడికి 36 బాల్స్ మిగిలి ఉండగా 38 రన్స్ మాత్రమే కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 129 రన్స్ 2 వికెట్లు. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 16వ ఓవర్ బౌలింగ్ ట్రెంట్ బౌల్ట్ ఇక్కడికి 30 బాల్స్ మిగిలి ఉండగా 30 రన్స్ మాత్రమే కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. బాల్ పర్ ఒక రన్ చేసుకున్నా కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఈజీగా గెలిచి చేస్తారన్నట్టు టార్గెట్ అయితే దగ్గరికి చేరుకుంది. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 135 రన్స్ 2 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ఫర్ ఇక్కడికి 24 బాల్స్ మిగిలి ఉండగా 22 రన్స్ మాత్రమే కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ 2 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ క్రిష్ భగత్ కార్తిక్ శర్మ అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 39 బాల్స్ కి. ఈ విధంగా అన్క్యాప్డ్ ప్లేయర్ గా కార్తిక్ శర్మ ఈ సీజన్ లో ఆడుతున్నా కూడా దాదాపు ఎక్కువ ఖరీదు పెట్టి కార్తిక్ శర్మని చెన్నై సూపర్ కింగ్స్ కొనుక్కోవడం జరిగింది. ఈ విధంగా కార్తిక్ శర్మ నుంచి అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం కొంతవరకు చెన్నై సూపర్ కింగ్స్ ఓవర్ ఇచ్చే పరిస్థితిగా చెప్పుకోవచ్చు. 39 బాల్స్ అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 150 రన్స్ 2 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ లో మొదటి బాల్ బౌండరీ చేసి కార్తిక్ శర్మ బ్యాట్ నుండి విన్నింగ్ షాట్ కూడా లభించిందని చెప్పుకోవాలి. ఈ విధంగా 18.1 బాల్ కి 160 రన్స్ టార్గెట్ అనేది ఛేదించేశారు. కేవలం 2 వికెట్లను మాత్రం కోల్పోయి టార్గెట్ చేయడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయంతో పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో 6వ స్థానంలోకి చేరారు. ఒక స్థానం అయితే మెరుగుపరుచుకున్నారు. 7 నుంచి 6 చేరడం జరిగింది. 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ అయితే ఛేదించగలిగారు. తక్కువ టార్గెట్ కు కట్టడి చేయడం చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ని, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగాను బ్యాటింగ్ లో విధ్వంసం చేసి ముంబై ఇండియన్స్ బౌలర్స్ ని చిత్తు చేశారని చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్ బౌలింగ్ లో పెద్దగా ఎవరు కూడా కట్టడి చేయలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ భాగస్వామ్యంలో 100 రన్స్ కూడా పూర్తి చేసుకుని రుతురాజ్ గైక్వాడ్ మరియు కార్తిక్ శర్మ ద్వారా ఇద్దరు కూడా అద్భుతమైన భాగస్వామ్యంతో నాట్అవుట్ గా నిలిచి మ్యాచ్ ని విన్నింగ్ వైపు తీసుకెళ్లడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే రుతురాజ్ గైక్వాడ్ 67 రన్స్ 48 బాల్స్ నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఉర్విల్ పటేల్ 24 రన్స్ 12 బాల్స్ కి, కార్తిక్ శర్మ 54 రన్స్ 40 బాల్స్ కి నాట్అవుట్ గా నిలిచారు. కార్తిక్ శర్మ కూడా ఎక్స్ట్రా రూపంలో 4 రన్స్ మాత్రమే లభించాయి. ముంబై ఇండియన్స్ బౌలింగ్ లో బుమ్రా గజన్ఫర్ 1 వికెట్ చొప్పున మాత్రమే తీయగలిగారు. మిగతా ఎవరు పెద్దగా బౌలింగ్ పరంగా ఎక్కువ ఆధిక్యాన్ని చూపించలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ల పతనం గురించి చూసినట్లయితే 13 వద్ద మొదటి వికెట్ కోల్పోయి 2 వికెట్ 62 వద్ద కోల్పోయినా కూడా 18.1 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 టార్గెట్ అయితే ఛేదించేశారు. కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి అద్భుతమైన టార్గెట్ చేశారని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ లో అవార్డుల పరంగా సూపర్ స్ట్రైక్ రేట్ పరంగా ఉర్విల్ పటేల్, సూపర్ 6 పరంగా ర్యాన్ వికెట్లను ఎక్కువ 4 చేసిన ప్లేయర్ గా మరియు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అందుకోవడం జరిగింది. గ్రీన్ డాట్ బాల్స్ పరంగా అంశుల్ కాంబోజీ ఈ అవార్డును అందుకున్నారు. గ్రీన్ డాట్ బాల్స్ అవార్డుని. ఈ విధంగా అద్భుతమైన ప్రదర్శన అయితే ఆల్రౌండ్ ప్రదర్శన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగాను, బౌలింగ్ పరంగాను, గేమ్ ప్లానింగ్ పరంగాను అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ని, అలాగే ముంబై ఇండియన్స్ బౌలర్స్ ని కూడా మట్టి కల్పించారని చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో ఓటమి తోటి 9వ స్థానంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడి కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి 4 పాయింట్లతో 9వ స్థానానికి పరిమితమయ్యారు. దాదాపు మిగతా మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో మిగతా 5 మ్యాచ్ల్లో కూడా 5 మ్యాచ్లు గెలిచినా కూడా ముంబై ఇండియన్స్ నెక్స్ట్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే అవకాశాన్ని అయితే కోల్పోయారు. దాదాపు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ విధంగా నామకార్థానికి మిగతా 5 మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి ఉంది. ఇది వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్యూ.